జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కశ్మీర్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ఢిల్లీ ప్రజల నీళ్ల కష్టాలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విధానాలే కారణమన్నారు బీజేపీ నేతలు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారు. టెర్రరిస్టు కార్యకలాపాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి ఏం చేయడానికైనా వెనుకాడబోమన్నారు మోదీ. అమన్ और इंसानियत के दुश्मनों को जम्मू कश्मीर की तरक्की पसंद नहीं है. आज वो आखिरी कोशिश कर रहे हैं कि जम्मू कश्मीर का विकास रुक सके, यहाँ अमन चैन स्थापित न हो. हाल ही में जो आतंकी वारदातें हुई हैं, उन्हें सरकार ने बहुत गंभीरता से लिया है. गृह मंत्री जी ने जम्मू कश्मीर प्रशासन के साथ मिलकर सारी व्यवस्थाओं को रिव्यू किया है. मैं आपको आश्वस्त करता हूं कि जम्मू कश्मीर के दुश्मनों को सबक सिखाने में कोई कोर कसर बाकी नहीं छोड़ेंगे. జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి కేంద్రం అన్ని చర్యలు చేపడుతుందన్నారు మోదీ. 2 రోజుల పర్యటన కోసం జమ్మూ కాశ్మీర్ చేరుకున్న ప్రధానికి శ్రీనగర్లో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ కాశ్మీర్ ఈవెంట్లో పాల్గొన్నారు. కాశ్మీర్ పర్యటనలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. రేపు శ్రీనగర్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు మోదీ. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేస్తామన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో నిర్మాణ్ భవన్ ను సందర్శించిన నడ్డా వివిధ విభాగాల అధికారులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. हम सतर्क रहें और हम डिलिजेंट रहें अपनी ड्यूटीज में, क्योंकि हमारा काम ऐसा है जो बीमारी बता कर नहीं आती और उसके लिए हमें सतर्कता जरूर रखनी चाहिए. मैंने अधिकारियों के साथ बैठ करके ये जो हीट वेव है इसका भी चर्चा की इसके बारे में. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి అడవులు తగ్గడమే కారణమన్నారు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఆలోచనలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ सक्सेनाతో కలిసి మొక్కలు నాటారు. उन नगर वन में हम स्वयंसेवी संस्थाओं को, सामाजिक सांस्कृतिक संगठनों को, स्कूल्स को, कॉलेजेस को, यूनिवर्सिटीज़ को इन्वॉल्व करके उनका एरिया डिमार्क करना चाहते हैं. जो डिग्रेडेड फॉरेस्ट एरिया है वहाँ पर कम्युनिटी को भी हम इन्वॉल्व करना चाहते हैं. और जो सबसे बड़ी बात है, जो नेटिव स्पीशीज़ हैं उनको हमने किया. इसलिए आज आपने देखा होगा कि पीपल, बरगद, ढाक जैसे पेड़, नीम, जामुन, जो पेड़ यहाँ पर फल की दृष्टि से भी अच्छे हैं, लोकल जलवायु को भी सूट करते हैं.